కాబోయే భార్యను రివీల్ చేసిన అల్లు శిరీష్ ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే అన్నట్టుగా ఉందన్నమాట. సో ఎవరావిడ అసలు ఆయన ఫ్యాన్స్కి ఎలా పరిచయం చేశాడు? అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా అల్లు ఫ్యామిలీకి మరొక కోరల్ రాబోతుంది అనే విధంగా మనము చాలా న్యూస్లు విన్నాం. అయితే విన్న తర్వాత అసలు తను ఎవరు, శిరీష్కి కాబోయే భార్య ఎవరు, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, తను ఏం చేస్తుంది, సినిమా ఇండస్ట్రీలోనే ఉంటుందా లేకపోతే బయట ఎవరైనా వ్యాపారవేత్త కూతురా, బిజినెస్ మ్యాన్ కూతురా, ఇలాంటి రకరకాల క్వశ్చన్స్ విన్నాం. అయితే ఇప్పుడు ఏంటంటే ఓపెన్గా తను ఎవరు అనే దాన్ని మాత్రం రివీల్ చేశారు. అంటే తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అసలు విషయాలు ఏంటి, తను ఏం చేస్తుంది, ఇలాంటి వివరాలు కాకుండా జస్ట్ ఫోటోని మాత్రం రివీల్ చేశారు. సో దివాళీ సందర్భంగా అల్లు ఫ్యామిలీ మొత్తం కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. సో ఆ క్రమంలోని ఫ్యామిలీ అంతా కలిసి ఒక ఫోటో తీసుకున్నారు. ఆ ఫోటోని సోషల్ మీడియాలో ఇప్పుడు అందరూ కూడా షేర్ చేస్తూ ఉన్నారు. అరే అల్లు శిరీష్కి కాబోయే భార్య తనే, అదేవిధంగా అల్లు ఫ్యామిలీకి రెండో కోడలు తనే అనే విధంగా అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే ఇంకా ఆల్రెడీ వాళ్ళిద్దరికి నిశ్చితార్థం కూడా అయిపోయింది అనే విధంగా కూడా మనకు ఆల్రెడీ అల్లు శిరీష్ గారు చెప్పారనమాట. ప్యారిస్లో ఈఫిల్ టవర్ దగ్గర వాళ్ళిద్దరు కూడా ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నట్టు, అంటే ఇరు కుటుంబాల మధ్య నిరాడంబరంగా చేసుకున్నారనమాట. ఎక్కువ మంది కాకుండా రిలేటివ్స్, సో ఇట్లా సెలబ్రిటీస్ ఇదంతా ఎక్కువ క్లమ్జీ కాకుండా జస్ట్ రెండు కుటుంబాలు మాత్రమే అక్కడ ఉండి నిశ్చితార్థం చేసుకున్నాము అని చెప్పేసి తన హ్యాండ్ని పట్టినటువంటి ఫోటో అప్పట్లో షేర్ చేశారనమాట. మాకిద్దరికి ఎంగేజ్మెంట్ అయిపోయింది అనే విధంగా. సో అందరూ కూడా అరే ఎంగేజ్మెంట్ అయిపోయింది, తను ఎవరు 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 అనే విధంగా కామెంట్లు పెడుతూ ఉన్నారు. సో ఓవరాల్గా ఇప్పుడు మాత్రం దివాళీ సందర్భంగా వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి ఉన్నటువంటి ఫోటోని షేర్ చేశారు. సో అందులో మనకు శిరీష్ పక్కనే తన భార్య కూడా ఉండడం జరిగింది, కాబోయే భార్య. సో అందరు కూడా ఈ ఫోటోని షేర్ చేస్తూ ఉన్నారు.